అక్టోబర్ 14న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు కీలక ప్రకటన నేపథ్యంలో ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే అక్టోబర్ 14న తెలంగాణ రాష్ట్ర బంద్ జీవో నంబర్ 9పై హైకోర్టు స్టేపై నిరసనగా బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపైతే ఇచ్చింది. ఇక కోర్టులు, వ్యవస్థలు, ప్రభుత్వాలు బీసీలకు వ్యతిరేకమంటూ ఇక్కడ కీలక ప్రకటన చేశారు. అవమానంపై తిరుగుబాటు చేస్తాం, బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి అంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అయితే పిలుపునిచ్చారు. 13వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధం చేస్తామని చెప్పారు. నేడు అఖిల పక్షాలు బీసీ సంఘాల భేటీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. అయితే మరి అక్టోబర్ 14వ తేదీన కేవలం మరి షాప్స్, దుకాణాలు, బస్సులు, లారీలు ఇవన్నీ బంద్ చేస్తారా, పాఠశాలలు బంద్ చేస్తారా, కాలేజీలు అన్నీ కూడా బంద్ అవుతాయనే అంశం మీద ఇక్కడ కీలక అప్డేట్ అయితే వస్తుంది. కాబట్టి అప్డేట్ రాగానే అందిస్తాను. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, స్కూళ్ళు, కాలేజీలు, తర్వాత బస్సులు, ఈ విధంగా రోడ్డు రవాణా వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా బంద్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మరి అక్టోబర్ 14న తెలంగాణ రాష్ట్ర బంద్ ఉంది కాబట్టి ఆ మేరకు మీరు మీ యొక్క ప్రయాణాలు కానీ, ఇతర బ్యాంకు పనులు కానీ, ఇతర కార్యక్రమాలని సర్దుబాటు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.